Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. అండ్ వెన్ యూ గాట్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అండ్ అమ్ముకి కూడా ఒక స్పెషల్ అవార్డ్ వచ్చింది మీకు. ఈ అంటే లైక్ మీరు ఇందాక అన్నట్టు చిన్న చూపు చూడడం కానీ అంటే కొన్ని ప్లేసెస్లో మీకు జరిగిన ఇన్సల్ట్స్ కానీ అన్నిటికీ ఒక లైక్ ఎలా ఫీల్ అయ్యారు వెన్ యూ టేక్ ద అవార్డ్? ఎలా నాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ అది. ఎందుకంటే మంత్ ఆఫ్ మధు చేసేటప్పుడు ఆ సినిమా మీద నాకు ఎలాంటి ఏమంటే భయము లేదు. ఎందుకంటే ఆ సినిమా చేసేసా, మనస్ఫూర్తిగా చేసా సినిమా. సో దాని మీద ఓకే బాగుంది, అందరికి బాగా నచ్చింది, నా యాక్టింగ్ బాగుంది అని అంతతోనే నేను వదిలేసా. ఓకే ఒక మంచి పర్ఫార్మెన్స్ రోల్ ఇచ్చాను అండ్ దే ఆర్ అప్రిషియేటింగ్ మీ, ఆ ఒక ఫీల్డ్లోనే ఉన్నా. నాకు పొలిమేర డైరెక్టర్ అనిల్ 28 సినిమా డైరెక్టర్ అనిల్ నాకు కాల్ చేసి, బ్రో మీకు అవార్డు వచ్చిందా? దేంట్లో బ్రో అంటే దాదాసాహెబ్. ఊరుకోని బ్రో జోక్ చేయలేదు, నేను నమ్మలేదు. ఓకే అంటే దీనికి పెద్ద కామెడీ ఏంటంటే నేను గేమ్ చేంజర్ షూట్లో ఉన్నా, సీరియస్ సీన్ జరుగుతుంది అండ్ అప్పుడే నేను మేకప్ చేసుకుని డల్ చేసుకుంటున్నా. న్యూస్ వచ్చింది, విన్నాను, హ్యాపీ అయ్యాను, చెక్ చేసుకున్న తర్వాత అదే మూడ్లో వెళ్ళి నేను శంకర్ గారి దగ్గర వెళ్ళి నించున్నా. మీరు చాలా ఫ్రెష్గా ఉన్నారు. అవును సార్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది సార్. మీరు చాలా అంటే మీరు ఫ్రెష్గా కనిపిస్తున్నారు. అవును సార్, హ్యాపీనెస్లో అని అండ్ అవేసి వెళ్ళిపోయారు. ఏంటి నేను 2 సార్లు చెప్పారేంటి ఫ్రెష్గా కనిపిస్తాను? తర్వాత ఆలోచిస్తే అరే క్యారెక్టర్ కదా, లుక్గా అంటే ఆ క్యారెక్టర్ కొంచెం డల్గా ఉండాలి, ఫ్రెష్గా కనిపిస్తున్నారు. అంటే ఎక్సైట్మెంట్లో నేను ఆ లుక్ విషయం మర్చిపోయి ఆయన దగ్గర అలాగే ఫ్రెష్గా అంటే స్కిన్ షైన్ కొడుతుంది, అంతా కొడుతుంది. ఆ క్యారెక్టర్ డల్ ఉండాలి, ఒక జర్నీ ఉంది ఆ క్యారెక్టర్కి. సో ఆ ఎక్సైట్మెంట్ ఉంది నాకు. అంటే శంకర్ గారు ఉన్నారన్న ఆలోచన కూడా మర్చిపోయి నేను నా లుక్ అవన్నీ అంటే లుక్లో ఉన్నా. కాకపోతే ఆయన గమనించారు, చూడ్డానికి మీరు ఫ్రెష్గా ఉన్నారనేసి. సో ఆ సినిమాకి ఏది మంచి జరిగింది లైక్ నాకు ఒకటికే కాదు, ఆ సినిమాలో నటించిన ఏ ఒక చిన్న పాత్ర అయినా కానీ ఎవరికైనా దాని మీద అప్లాజ్ వచ్చినా నేను ఫస్ట్ ఉంటా. ఇన్స్టాగ్రామ్లో అయినా ఎక్కడైనా పెడుతుంటారు కదా, నేను ఫస్ట్ లైక్ కొట్టేస్తాను. ఆ సినిమా గురించి ఎవరైనా బాగా చెప్తే తీస్తున్నప్పుడు ఎవరు అనుకుని ఉండరు కదా, ఇట్ విల్ బి ఆ సెన్సేషన్ అని. నేను శ్రీకాంత్ ఎప్పుడు భానుమతి రామకృష్ణ కూడా అంతే, ఏం అనుకోకుండా చేస్తాం అంతే. మాకు వచ్చిన క్రాఫ్ట్ మనం చెప్పాలనుకున్న విషయాన్ని మేము ఎలా చెప్తామని చెప్పాలని అంతే. సో అది చెప్పాము, అది వర్క్ అవుతుంది. ఒక కథ నవీన్ చంద్ర గారికి నచ్చాలి అని అంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి? ఒక కథ నచ్చాలంటే అండి, కథలో మొత్తం నేను ఒక్కడినే అన్ని చేస్తున్నా అంటే ఆ కథ దగ్గర కూడా వెళ్ళను నేను. అంటే సార్ మీరు హీరో సార్, అది చేస్తారు, ఇది చేస్తారు, ప్రతిదీ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ప్రతిదీ వీడియో సాల్వ్ చేస్తున్నాడు, ప్రతిదీ వీడి మీదనే ఎక్కువ ఉందంటే నేను అది కొంచెం అవే పెట్టేస్తాను. ఎందుకంటే ఏ కథ అయినా చదవడానికో వినడానికో లేకపోతే చూడడానికో పాత్రలు ఎక్కువ ఉంటే కథకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, కథ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ రావాలి, డిఫరెంట్ క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటే మీకు స్టోరీ అయినా స్క్రీన్ ప్లే అయినా ఆడియన్స్కైనా ఒక ఎంగేజ్ ఉంటుంది, అంటే కొంచెం రియలిస్టిక్గా ఫీల్ అవుతారు దగ్గరగా ఉండి. సో ఎక్కువ పాత్రలు ఉండి నేను ఇంపార్టెంట్ పాత్ర ఉంటూ నాతో పాటు ఉన్న వేరే క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ ఉండి ఒక మంచి కథలా ఆడియన్స్కి ఎంగేజ్ చేసే కథని నేను చేయడానికి ప్రయత్నిస్తాను. అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ నవీన్ చంద్ర గారికి అంటే లైక్ ఇందాక చెప్పారు డాన్స్ అని చెప్పి, ఈ రెండు కాకుండా ఇంకే లైన్ అయినా ఇష్టమా? లైక్ లైన్ ఏం కాదండి, నా ఆశ ఏంటంటే ఆడియన్స్ ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాని ఆదరిస్తూ వచ్చారు అండ్ ఐఎమ్ గ్రోయింగ్ అన్ని రకాలుగా, స్టేటస్ కానీ మనిషిగా కానీ రోజుకి బెటర్ అవుతూనే ఉన్నా బికాస్ ఆఫ్ దేర్ వ్యూవర్షిప్, దేర్ అప్రిషియేషన్. లేదు నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం, అగ్రికల్చర్ ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. ఆశ ఏంటంటే కొంచెం బాగా చేసుకొని కొంచెం డబ్బులు చేసుకొని కార్లు బంగ్లాలు అవి ఇవి కాదు, మంచి భూమి తీసుకొని నైస్గా మంచి అంటే నా చుట్టూ ఎవరికైతే దాని మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని తీసుకొచ్చి ఒక మంచి ఫామ్ చేయాలి. దట్స్ వన్ యూనిక్ వన్. ఇప్పటివరకు నేను ఎవరి దగ్గర ఇలాంటి ఆన్సర్ వినలేదు. ఇది చేయాలండి, అంటే అందరూ తినేస్తున్నారు, ప్రొవైడర్స్ కూడా కావాలి కదా. ఇది నిజం. ఓకే, హలో, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్కి
కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వే అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.